పేరు నీలిమ అండి. మేము సోమాజిగూడ నుంచి వచ్చాము ఇక్కడికి. యాక్చువల్గా ఈవిడ నా తల్లిగారు మణెమ్మ తన పేరు. తను సోరియాసిస్తో బాధపడుతున్నారండి. అలాంటప్పుడు మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ ఆర్జేఆర్ది అడ్రస్ ఇవ్వడం జరిగింది మాకు, ఈ హాస్పిటల్ది హర్బల్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ మా తల్లిలో కనిపించింది. స్టార్టింగ్లో అయితే తనకి చేతుల దగ్గర కానీ మెడల దగ్గర కానీ తను చాలా ఇబ్బంది పడ్డారు. నైట్ అంతా ఇట్లా దురదలతో కానీ లేకపోతే ఇట్లా చాలా కలర్ అంతా డిస్కలరేషన్ అయిపోవడం, చేతులు కాళ్ళు, ఇంకా అదేవిధంగా పొట్ట దగ్గర రావడము, మెడ దగ్గర అట్లా చాలా తను ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత మా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ సహాయంతో మేము ఈ హాస్పిటల్ అడ్రస్ కనుక్కుని మరి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా తల్లికి ట్రీట్మెంట్ డాక్టర్లు చాలా మంచిగా మాట్లాడడము, వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ వే ఆఫ్ ట్రీటింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. చాలా ఓపికతో నిదానంగా, అసలు నా తల్లిగారు ఏమి చదువుకోలేదు అయినప్పటికీ కూడా తనకి ఎంతో మంచిగా వివరిస్తూ వాళ్ళు వివరంగా చెప్పి అర్థమయ్యేటట్టుగా తనకి అంతా చెప్పడం వల్ల ఈ మందులు కూడా మంచిగా మా తల్లి యొక్క బాడీకి సెట్ అవ్వడం వల్ల తను మంచిగా ఇప్పుడు క్యూర్ అయ్యారు. అసలు మేమే షాక్ అయిపోతున్నాం. ఇంత మంచిగా ప్రీవియస్ దానికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే 90% తనకి మొత్తం ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. అసలు ఇది తగ్గుద్దో లేదో అని మాకు ఎంతో భయమైంది, కానీ అలాంటప్పుడు ఈ యొక్క ట్రీట్మెంట్ వాడడం వల్ల మేము చాలా ఇంప్రూవ్మెంట్ మేము చూడగలిగాము. థ్యాంక్ యూ ఈ హర్బల్ హాస్పిటల్కి. నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ.